గురుగారు కర్కాటక రాశి వారికి 2026 పరాభవ నామ సంవత్సరం ద్వితీయార్థంలో బాగా కలిసి వస్తుంది అని అంటున్నారు. వాస్తవమేనా? కరెక్ట్ అమ్మా. నీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. కర్కాటక రాశి వారికి ప్రస్తుతం గురువు వ్యయంలో ఉన్నాడు. జూన్ 2వ తేదీ గురువు లగ్నంలోకి వస్తూ ఉన్నాడు, జన్మంలోకి వస్తూ ఉన్నాడు. సో విపరీత రాజయోగం అనేటువంటిది కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉంది జూన్ 2వ తేదీ నుండి. సో జూన్ 2 వరకు జాగ్రత్తగా ఉండండి. మార్చి 19 నుండి జూన్ 2 వరకు జాగ్రత్తగా ఉండండి. కాళ్ళు చేతులు విరిగే అవకాశం ఉంది. తడి ప్రదేశాలలో నడిచేటప్పుడు, మెట్లు ఎక్కి దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా గట్ రిలేటెడ్ ఇష్యూ, కడుపుకు సంబంధించి, లివర్కు సంబంధించి అనారోగ్య సూచనలు అంటే అజీర్తి కానీ, డైజెషన్ ప్రాబ్లం కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే బంధువుల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ లేదా సోదరుల వల్ల సిబ్లింగ్స్ మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. అవివాహితులకు వివాహ యోగ సూచనలు ఉంటాయి. సంతానం లేని వారికి సంతాన యోగం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కోరుకున్న చోట బదిలీలు ఉంటాయి. రాజకీయ నాయకులకు విపరీతమైనటువంటి వశీకరణం ఏర్పడుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపొందుతారు. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండడంతో పాటు మనకు ముఖ్యంగా కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు పొందుతారు. చాలా అనుకూలంగా ఉంది. స్త్రీలకు మరీ ముఖ్యంగా అనుకూలంగా ఉంది. అలాగే ప్రతి రంగంలో ఉండే వారికి, రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి బాగుంటుంది. అప్పులు తీరుస్తారు, శుభకార్యాలు నిర్వహిస్తారు. సో కర్కాటక రాశి వారికి పూర్తి స్థాయిలో అనుకూలంగా కనిపిస్తూ ఉంది. వీరికి రెమెడీ ఒకటే ఏమిటి అంటే, ప్రతి గురువారం నాడు లెమన్ ఎల్లో దుస్తులు ధరించండి. వీలైతే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద అష్టోత్తర శతనామ పూజ నిర్వహించండి. సమస్యల నుండి బయటపడతారు.